ప్రపంచము నలుమూలలకు విస్తరించబడినటువంటి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము లివింగ్ సాక్రిఫైజెస్ అలైవ్ ఇన్ స్పిరిట్, సజీవ యాగములు ఆత్మలో జీవము గలవారు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రోమన్స్ చాప్టర్ 12 verses 1 and 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఆమేన్. మరి ఆ కృప అనేటటువంటిది మనల్ని ఆరాధనకు నడిపిస్తుంది పిల్లలారా. గ్రేస్ లీడ్స్ టు వర్షిప్. మరి ఈ యొక్క ఆరాధన, వర్షిప్ బికమ్స్ లైఫ్ స్టైల్. ఈ యొక్క ఆరాధన మన యొక్క జీవన శైలిగా మారుతుంది. ఇట్ బికమ్స్ లైఫ్ స్టైల్. ప్రతి దినం కూడా ఆరాధించటం. మరి ఈ యొక్క ఆ స్పిరిట్ రెన్యూస్ ద మైండ్. ఈ రీతిగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పిల్లారా, మన యొక్క మనసు కూడా రూపాంతరం చెందటము, పునరుద్ధరింపబడటం అనేటటువంటిది, రెన్యూవల్ అనేటటువంటిది మనము చూడగలం పిల్లారా. మరి ఈ యొక్క లివింగ్ సాక్రిఫైజెస్, సజీవ యాగముగా సమర్పించటము. A living sacrifice is your whole life offered to God, active daily spiritual worship. పిల్లారా, సజీవ యాగం అనేటటువంటి దేవునికి అర్పించేటటువంటి యాగము మన యొక్క సంపూర్ణ జీవితంతో, హోల్ లైఫ్. ఇది మరి ప్రతి దినం కూడా యేసు ప్రభువారు నన్ను వెంబడించేటటువంటి వారు ప్రతి దినము తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ అనుదినము. కాబట్టి పిల్లలు ఇదేదో ఒక దినము లేకపోతే కొంత కాలము కాదు, కానీ జీవితాంతము కూడా సంపూర్ణ సమర్పణతోటి, త్యాగముతోటి మరి జీవించటము. ప్రతి దినం కూడా క్రియాశీలమైనటువంటి ఆధ్యాత్మిక ఆరాధన పిల్లలు. కాబట్టి ఆ యొక్క జీవం కలిగినటువంటి ఆ యొక్క త్యాగంతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 12 మొదటి వచనంలో కాబట్టి అని చెప్పి మొదలు పెడుతున్నాడు. కాబట్టి అంటే ఇట్ కనెక్ట్స్ రోమన్స్ 1 to 11 చాప్టర్స్. ఇప్పుడు మొదటి 11 వచనాలను అవి చెబుతూ పిల్లల సత్యాలను చెబుతూ ఇక్కడ మరి దీనితో కలుపుతోంది. ఇదంతా చెప్పిన తర్వాత కాబట్టి అని చెప్పి అంటున్నాడు. ఆఫర్ యువర్ బాడీస్. మరి ఇక్కడ కాబట్టి ఏంటి? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము నాయన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. కాబట్టి ఏంటండి? మన యొక్క శరీరాలను సమర్పించుకోవటం. హీ వాంట్స్ అవర్ బాడీ. మరి మన యొక్క శరీరాలను సమర్పించుకోవటం అంటే మన యొక్క అలవాట్లు, మన యొక్క సమయము, మన యొక్క నిర్ణయాలు అన్నీ కూడా పిల్లరా, నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే. మరి మన యొక్క స్వనీతి, స్వలాభములు, స్వచిత్తములు అవన్నీ కూడా పక్కన పెట్టి నీ చిత్తం, లెట్ దైన్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్ అని చెప్పి ఆ సంపూర్ణ కమింగ్ టు ఎ టోటల్ సరెండరెన్స్, టోటల్ సబ్మిషన్ టు గాడ్ పిల్లరా. కాబట్టి ఆ సజీవ యాగముగా మన యొక్క శరీరం అర్పించుడు. ఎట్లాగా? లివింగ్ హోలీ యాక్సెప్టబుల్. కాబట్టి ఇక్కడ చూస్తే సజీవ యాగముగా మరి అంటే లివింగ్ హోలీ యాక్సెప్టబుల్, అలైవ్, సెట్ అపార్ట్, ప్లీజింగ్. కాబట్టి ఆ జీవం గల పరిశుద్ధమైనటువంటి దేవునికి ఆమోదయోగ్యమైనటువంటిది పిల్లల. కాబట్టి అది ఏంటి? జీవము ఉంటున్నది, మరి వేరుపరచబడినటువంటివి
పరచబడినవి దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేయటం అనేటటువంటిది మనము ఆలోచించాలి పిల్లలు. మరి మొట్టమొదటిగా మనము ఇందులో భాగంగా మనం నేర్చుకునేటటువంటిది ఏంటి అంటే స్పిరిచువల్ వర్షిప్, స్పిరిట్ గైడెడ్ వర్షిప్. కాబట్టి ఆత్మ చేత నడిపింపబడేటటువంటి ఆరాధన, లైవ్, మరి మన యొక్క ఆరాధనలో మనం ఏదో చేసామంటే చేసాం ప్రార్థన, లేకపోతే ప్రైజ్ అండ్ వర్షిప్ కాదు, కానీ వీ నీడ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, వీ నీడ్ బి ఇమ్మర్స్డ్ ఇన్ దట్. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి శక్తివంతంగా పిల్లల పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతోటి, పూర్ణ మనసుతోటి మనము దేవుణ్ణి ఆరాధించాలా. దోస్ వర్షిప్ హిమ్. కాబట్టి ఆ రీతిగా పిల్లల దేవుని ఆరాధించాలా, దేవుని ప్రేమించాలా, దేవుని స్తుతించాలా, దేవుని ఘనపరచవలసినటువంటి వారం ఉంటున్నాము. కాబట్టి అందులో మనము జీవించవలసినటువంటి వారం ఉంటున్నాం. అంతేకాకుండా పరిశుద్ధ యాగముగా మరి చూస్తున్నాం. పరిశుద్ధత, రోజువారి విధేయత పిల్లల పరిశుద్ధత అనేటటువంటిది మరి మన యొక్క జీవితంలో ఎంతగా దేవునికి దగ్గర అవుతున్నప్పుడు, ద మోర్ వి ఆర్ క్లోజర్ టు గాడ్, ద మోర్ వి బికమ్ వి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిజ్ ఇమేజ్. ఆయన యొక్క స్వరూపంలోనికి మనము రావటం అనేటువంటిది మనం చూస్తాము. అంతేకాకుండా కృప కూడా పిల్లారా, ఆయన యొక్క కృపలో పిల్లారా, ఆ కృప అనేటటువంటిది ఈ యొక్క భయాన్ని తీసివేసి ఆ సంపూర్ణ ఆ సరెండర్, దానికి స్వాధీనంలోనికి, అర్పణలకు అది శక్తినిచ్చేటటువంటిదిగా ఉంటుంది పిల్లారా. కాబట్టి మొట్టమొదటిగా ఏంటండి, జీవంతో కూడినటువంటి స్పిరిచువల్ వర్షిప్ అనేటువంటిది. రెండవదిగా లైవ్ ఇన్ స్పిరిట్. రెండవదిగా ఏంటి అంటే ఆ ఆత్మలో జీవించటం పిల్లలు, ఆత్మలో. మరి ఇక లోకపరమైనటువంటి ఈ లోక మర్యాదను అనుసరింపక అంటున్నాడు. ఈ లోక మాలిన్యము, ఈ లోక మర్యాదలు, వరల్డ్లీ ప్యాటర్న్స్ పిల్లరా, లోక పద్ధతులు, లోక అలవాట్లు, లోకపు భోగేచ్ఛలు, ఇవన్నీ కూడా వదిలేసి బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై రెన్యూయింగ్ ద మైండ్. కాబట్టి అవన్నీ కూడా మానేసి మనసు పునరుద్ధరణ ద్వారా మార్పు పొందటం అనేటటువంటిది అవసరమైనటున్నది పిల్లారా. మరి అంతేకాకుండా రోమిలకు రాసినటువంటి పత్రిక 12:2లో చూస్తే మరి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. డు నాట్ బి కన్ఫార్మ్డ్. కాబట్టి ఎక్స్టర్నల్ ప్రెషర్ షేప్స్ థింకింగ్ బిహేవియర్ పిల్లారా. ఈ లోకానికి పోలికగా మారకూడదు పిల్లారా. మనము మరి యొక్క ఒత్తిళ్ల చేత మనము మరి లోక పద్ధతులు, అలవాట్లు, లేకపోతే ప్రొసీజర్స్, అవన్నీ కూడా అనుకరించడం అనేటటువంటిది మానవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెప్పి అంటున్నాడు. కానీ ఏమవ్వాలా? బీ ట్రాన్స్ఫార్మ్డ్. మరి ఏంటండి మనం చేయవలసిందల్లా ఏంటంటే నూతన మగుట వలన రూపాంతరం చెందుడి. ఇంటర్నల్ రెన్యువల్ బై గాడ్. మన యొక్క హృదయ పరివర్తన పిల్లరా. ఆ కఠిన హృదయాన్ని దేవుడు మార్చేస్తాడు. మరి అంతేకాకుండా డిజైన్ గాడ్స్ విల్, దేవుని చిత్తం ఏదో తెలుసుకునుడి అని చెప్పి కూడా మనము ఈ వాక్యంలో మనము చూస్తున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క స్వరూపంలోనికి వస్తామో, దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును, ఆ స్వరమును వింటాము, ఆయన యొక్క ఆజ్ఞలను పాటించడానికి ముందుకు పోతాము. అంతేకాకుండా గుడ్, యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్. కాబట్టి ఇది ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న. కాబట్టి పిల్లల ఇది మంచి ఆమోదయోగ్యమైనటువంటిది, ఆ సంపూర్ణమైనటువంటిది, ఇది మంచిది పిల్లల. మనం మంచి దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన మన ఎడల మంచి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. ఆ ఉద్దేశాలు మన ద్వారా మరి జరిగించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు పిల్లల. కొన్ని వచనాలు చదువుకుందామండి. 1 పేతురు 2:5 వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి చూడండి, జీవపు రాళ్లుగా పిల్లారా, సజీవమైనటువంటి రాళ్లుగా మనము మరి ఆత్మ సంబంధమైనటువంటి బలులు, సమర్పణ,
మనం కట్టబడుచున్నామని చెప్పి ఈ యొక్క వాక్యంలో మనకు సజీవమైనటువంటి రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుచున్నామని చెప్పి ఇక్కడ వాక్యంలో చెప్పబడుతున్నది. పరిశుద్ధ యాజకులుగా పిల్లారా, మరి ఎఫెసీ 5:18 చూస్తే మనం మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండుడి, ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మతోటి పిల్లలు ఎంతగా మరి శరీరం అయితే బలహీనం, కానీ ఆత్మ ఎంతో సిద్ధంగా ఉంటున్నది. ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఎంతగా ఆ దేవుని మనల్ని ఆత్మతో ఆ యొక్క పిల్లల దేవుని సన్నిధి పిల్లల దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతాము. వీఆర్ లెడ్ బై ద స్పిరిట్, గైడెడ్ బై ద స్పిరిట్, ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అండ్ అది మరి మనలో నుంచి కూడా సమృద్ధి అయినటువంటి జీవము ఇతరులకు కూడా వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:1-2 కూడా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. కాబట్టి మనం క్రీస్తుతో లేపబడినటువంటి వారం అయితే పైన ఉన్నటువంటి వాటిని వెతకాలి. పర సంబంధమైనటువంటి పరలోకపు శాశ్వతమైనటువంటి నిత్యం ఉండేటటువంటి యుగ యుగములుగా ఉండేటటువంటి మరి సెట్ మైండ్ ఆన్ థింగ్స్ అబౌవ్, పైన ఉన్నటువంటి వాటి మీదే మన యొక్క ఆశ ధ్యాస ఉండాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే ఎంతగా పిల్లల సమర్పణ, ఎంతగా ఆ యొక్క పరలోకపు మనసు పిల్లల తను మరి ఆ బోధలు చేస్తున్నప్పుడు అంతా కూడా పరలోకం గురించి చెప్పేటటువంటి వాడు. మరి యాకోబు 1:22 కూడా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండి. కాబట్టి మనం కేవలం వినేటటువంటి వారం, నాట్ జస్ట్ మేర్ హీరర్స్ ఆఫ్ ద వర్డ్, బట్ వీ నీడ్ టు బి డూయర్స్. కార్యాచరణ చేసేటటువంటి వారంగా మనము ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? స్టాప్ ద వరల్డ్స్ మోల్డ్. ఈ లోకపు ఆ యొక్క పద్ధతులు, ఆ యొక్క రూపకల్పన అవన్నీ కూడా మరి ఆ లోకపు అపవిత్రత, కాలుష్యము, ఆ పాపములు, అవన్నీ కూడా భారములు, అటన్నిటిని కూడా ఆపవలసినటువంటి వారం వింటున్నాము. కానీ స్టాప్. రెండవది సీక్. మరి మన యొక్క సత్యము, మరి మనం ఏంటంటే సత్యం వైపు పిల్లరా మన యొక్క మనసు రూపాంతరం చెంది సత్యమునకు అనుగుణంగా పిల్లరా ఆచరించేటటువంటి వారం ఉంటాం. స్టాప్, సీక్, వెతకటం పిల్లరా. ఆ సత్య దేవుణ్ణి మనం వెతుకుతాము, ఆయనను ఇంకా తెలుసుకోవాలన్నటువంటి ఆశ మనలో ఉంటుంది. అంతేకాకుండా మూడవదిగా చూస్తాం పిల్లలు, వివేచనతో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తం తెలుసుకొని ఆ దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకుంటాము. మన యొక్క జీవితంలో ఇంకా దేవుని కొరకు బిజీగా ఉండేలాగానే దేవుడు మనకు సహాయం చేయటం అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి పిల్లల సంపూర్ణంగా మన యొక్క జీవితాలను సరెండర్ చేసుకుందాం, అర్పించుకోవడం అనేటటువంటిది అవసరము. మన యొక్క మనసు కూడా ఎంతో రూపాంతరం చెందాల, పరిపక్వత జరగాల, ప్రవర్తనలో మార్పు జరగవలసి ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా మన యొక్క సమయాన్ని ఏ రీతిగా మరి వెచ్చిస్తున్నాము మరి ప్రార్థనకు, దేవుని యొక్క వాక్యం చదువుటలో మరి మనం ఎక్కువగా దేవుని సమయాన్ని గడపడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అంతేకాకుండా మన యొక్క మాటల్లో పిల్లల సత్యంతో మాట్లాడటము, వ్యర్థత్వము, ఆ యొక్క నిర్లక్ష్యపు మాటలు, ఆ యొక్క గర్వపు మాటలు, అహంకారపు మాటలు, అవన్నీ కూడా లేకుండా మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉందాము. అంతేకాకుండా పనిలో నమ్మకంగా పని చేయటము మరి అది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. కాబట్టి మనము అలైవ్ ఇన్ స్పిరిట్. రెండవదిగా ఏంటంటే మనము ఆత్మలో జీవించటము. ఈ యొక్క మీడియా, ఈ యొక్క పిల్లల వ్యర్థత్వం, హానికరమైనటువంటివి ఏవేవి లాభకరములు, అటన్నిటిని క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నానని చెప్పి పౌలు భక్తుడు అంటున్నాడు. అట్లాగనే మోషే కూడా అల్పకాలపు పాపభోగములను అనుభవించడం కంటే క్రీస్తు కొరకు శ్రమ పడటానికి యోచిస్తున్నాడు
ఇస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఈ యొక్క లోకపరమైనటువంటి సక్సెస్ దాన్ని పిల్లరా వదిలి పిల్లరా దేవుని చిత్తంలో మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి యొక్క శోధనలు ఈ లోకపరమైనటువంటి విగ్రహాలు అటన్నిటిని కూడా మరి వాటిని మన యొక్క జీవితంలో నుంచి వాటిని తొలగించి ప్రలోభ పెట్టేటటువంటి వాటిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. అంతేకాకుండా వివేచన చేసుకోవటం, ఏది మంచిది, ఏది తేడా, ఏది జీవం కలిగినటువంటి, ఏది నిర్జీవమైనటువంటిది, ఏది పరలోకం, ఏది నరలోకం నాకు తీసుకెళ్ళేది, అవన్నీ కూడా ఆ జ్ఞానము పిల్లల దేవుడు మనకిస్తాడు. ఆ వివేచన, ఆ తెలివి, దానితోటి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఉంటున్నాము. ప్రతి విషయంలో కూడా ఈజ్ దిస్ గుడ్, యాక్సెప్టబుల్, పర్ఫెక్ట్, ప్రతి విషయంలో కూడా మనం ఈ రీతిగా మరి ఇది మంచిదా, ఇది ఆమోదయోగ్యమైనదా, ఇది బిబ్లికల్ గా ఉంటున్నదా, ఇది మరి పరిపూర్ణతకు నడిపించేటటువంటిది అని చెప్పి తెలుసుకోవాలను. అంతేకాకుండా మనము మన యొక్క మరి చాయిసెస్ లో నిర్ణయాన్ని దేవుని యొక్క వాక్యంతో పోల్చటము, కంపేరింగ్, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడటం అనేటటువంటి చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది పిల్లారా. కాబట్టి ఈ రీతిగా మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు మరి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యానాంశంను బట్టి వందనాలు. గొప్ప దేవా తండ్రి, లివింగ్ సాక్రిఫైసెస్, అలైవ్ ఇన్ స్పిరిట్ అన్నటువంటి అంశం మీద తండ్రి మాట్లాడటానికి సహాయం చేశారు. గొప్ప దేవ, ప్రేమ గల నాయన తండ్రి, సజీవ యాగముగా మా యొక్క శరీరాన్ని సమర్పించడానికి సాధించిన ఎన్నో లోతైన మర్మాలు, సత్యాలు ఉంటున్నాయి ప్రభు. ప్రేమ గల ప్రభు తండ్రి తండ్రి, మీ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించడానికి సహాయం చేయండి. ఎన్ని తండ్రి పాఠములు మీరు నేర్పించడానికి సిద్ధంగా ఉంటున్నారు ప్రభు. గొప్ప దేవ తండ్రి, వినిచిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. ప్రేమ గల నాయన తండ్రి, రూపాంతరం చెంది పరిపక్వతకు వచ్చి ప్రభు మీ యొక్క ఉద్దేశాల్లో తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఓ గొప్ప తండ్రి, ప్రేమ గల దేవ, పరిశుద్ధుడైనటువంటి రక్షక తండ్రి తండ్రి, వినిచిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించిన వారి బలహీనతల్లో తండ్రి వారి శక్తి దాయిచేయండి. ఎంతమంది అస్వస్థ గురాయి రేసు నామంలో స్వస్థత దాయిచేయండి ప్రభు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సాటి అయినటువంటి సహకారాలు, జీవిత భాగస్వాములు దాయిచేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.